Hello everyone. Don't try hard to remember all the idioms. Don't buy hard those. Instead of mugging up, just try to relate those idioms to the real life examples or some funny expressions or situations. Like, for example, bite the bullet. బైట్ ద బుల్లెట్ అన్నారనుకోండి, బుల్లెట్ అనేది అసలు బుల్లెట్ మనం చూసే సిచ్యుయేషనే చాలా భయంకరంగా, చాలా ఇబ్బందిగా, కష్టంగా ఉంటుంది. సో బుల్లెట్ని బైట్ చేయడం అంటే ఏంటి అంటే ఒక కష్టమైన సిచ్యుయేషన్ని కూడా మనం ఫేస్ చేయాలి అని చెప్పేటప్పుడు బైట్ ద బుల్లెట్. ఓకే, ఏదైనా కష్టంగా ఉంది సిచ్యుయేషన్, కమాన్ లెట్స్ బైట్ ద బుల్లెట్ నౌ. ఓకే, క్రై ఓవర్ ద స్పిల్ట్ మిల్క్ అంటే పాలు ఒలికిపోయాయి. స్పిల్ట్ అంటే ఒలకడం కదా, దాని గురించి ఏడుస్తున్నాం. ఒకసారి పాలు ఒలికిపోయిన తర్వాత దాని గురించి ఏడవడం వల్ల ఉపయోగం ఏముంది? ఇన్ ద సేమ్ వే ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇడియమ్ ఈజ్, ఏదైనా ఒకటి జరిగిపోయినప్పుడు దాని గురించి సాడ్గా ఉండడం వల్ల యూజ్ ఏముంది? ఓకే, బీట్ అరౌండ్ ద బుష్. బీట్ అరౌండ్ ద బుష్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? బీట్ అంటే కొట్టడం లేకపోతే తవ్వడం, అలా గుర్తుపెట్టుకోండి. బుష్, మనం ఏదైనా బుష్ దగ్గర ఏదైనా చెయ్యాలి అంటే దాని దగ్గర తవ్వాలి, కానీ చుట్టుపక్కల అంతా తవ్వితే ఉపయోగం ఏముంది? ఇన్ ద సేమ్ వే ఏదైనా మాట్లాడాలంటే ఏ పాయింట్ మాట్లాడాలో అది మాట్లాడాలి. ఇన్స్టెడ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు దట్. దాన్ని బీట్ అరౌండ్ ద బుష్ అంటారు. అంటే ఏదైనా అవసరం లేని మాటలు, ఏది మాట్లాడాలో అది మాట్లాడకుండా అవసరం లేని మాటలు మాట్లాడడం. ఓకే, అండర్ ద వెదర్, మనకి వెదర్ మారిన వెంటనే మనకి ఎలా ఉంటుంది? వాతావరణం మారింది కదా, ఏదో హెల్త్ బాగాలేనట్టుగా అనిపిస్తుంది అంటాం కదా. ద సేమ్ ఈజ్ ద మీనింగ్ ఆల్సో. అండర్ ద వెదర్ మీన్స్ ఫీలింగ్ అన్వెల్, నాట్ ఫీలింగ్ వెల్. ఎ ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్ అంటే ఒక ఫిష్ వాటర్లోంచి బయటికి వచ్చేసింది అనుకోండి. ఫిష్ దేంట్లో ఉంటుంది? వాటర్లో ఉంటుంది. ఆ వాటర్లోంచి బయటికి వచ్చేసింది, అది ఎలా ఫీల్ అవుతుంది? కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందా? పెద్ద ఓషన్లో కానీ లేకపోతే ఒక లేక్లో కానీ ఇలా అంటే ఫ్రీగా ఉండాల్సిన ఫిష్ని మీరు ఒక చిన్న గ్లాస్లోనో లేకపోతే ఒక గిన్నెలోనో వాటర్ వేసి దాంట్లో పెడితే దానికి ఫ్రీగా ఉండదు కదా స్విమ్ చేయడానికి. ఇన్ ద సేమ్ వే మనం కూడా ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్ అంటే ఒక మన సిచ్యుయేషన్ నుంచి మనకి తెలియని, మనం ఉండలేని సిచ్యుయేషన్లో ఉన్నామనుకోండి, అప్పుడు మనం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వం. ఫీలింగ్ ఆక్వర్డ్ when we are in a situation like it will be unfamiliar to us. ఓకే, దాన్ని a fish out of the water అంటారు. ఇలా ప్రతిదానికి ఒక్కొక్క మీనింగ్ అనేది మనం చూస్తూ ఉండొచ్చు. ఓకే, దాని మీనింగ్ మనం అంటే దానిలోంచే ఆ సెంటెన్స్లోంచే మనం తెలుసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే,